ఎన్నికల వ్యూహకర్తగా జనసురాజ్ పార్టీ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014 ఎన్నికలకి ప్రధానమంత్రి కావడానికి కీలక పాత్రధారి. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కావడానికి కీలక పాత్రధారి. మమతా బెనర్జీ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడానికి చాలా ప్రధానమైనటువంటి పాత్రధారి. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైనటువంటి పాత్రధారి. ఇట్లా అనేక సర్వేలను తీసుకొచ్చి, అంటే ప్రజలకు వాళ్ళ కొద్దిగా బలం ఉంటే తను చేసుకొస్తాడు. అంటే కింగ్ మేకరా, బొంగా తర్వాత సంగతి. అంటే ప్రజలు అంటే సర్వే సంస్థల అధినేతలు అందరూ కూడా ప్రజాప్రతినిధులు, నాయకులు అనిపించుకోలేరు. పల్స్ చెప్పేయగలరు, ప్రజల్లో పలుకుబడి ఉన్నవాళ్ళని గెలిపించగలరు. జీరోని హీరోని చేయలేరు అనేది చాలా సందర్భాల్లో మనం చూసాం. కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో చూసినప్పుడు పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని ఫెయిల్ అయింది. అంటే అక్కడ ఆ పార్టీ లోకల్ పార్టీ పెట్టుకున్నంత మాత్రాన, ఎక్స్పర్ట్స్ని పెట్టుకున్నంత మాత్రాన ప్రజాబలం ఉండి ఆ కార్యాచరణ అమలు చేయని వాళ్ళ దగ్గర అవి పనిచేయవు అనేది స్పష్టంగా అర్థమైంది. అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో అటు తేజస్వి యాదవ్, ఇటు నితీష్ కుమార్ యాదవ్ ఎన్డీఏ బ్యాచ్కి మధ్య జనసూరజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ పీకే 10-13% ఓట్లు సాధిస్తాడని, లేకపోతే అట్లా 8-15% ఓట్లు సాధిస్తాడని, గెలుపు ఓటములను నిర్వహిస్తాడని, కొంత డబుల్ స్కోర్ చేయగలను, 2 అంకెల ఎమ్మెల్యే సీట్లు ఎదగలడని చెప్పేసి అర్థమవుతుంది. ఆయన ఈ లేటెస్ట్గా చెప్పాడు, ఏమని నేను ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పాడు. సరే, తన అభ్యర్థులు ఉంటారు పోటీలో అని. ఈ సర్వేల సమావేశానికి రాహుల్ గాంధీ చేసిన ఓటు దొంగ గద్దె దిగు నినాదం ర్యాలీగా 3-4 నెలలు ఏదో చేసినట్టుంది, 3 నుంచి 6 నెలల మధ్య. సో గతంలో వచ్చినటువంటి బీహార్లో 19 ఎమ్మెల్యే సీట్లకి కాంగ్రెస్కి అదనంగా 2-3-4-5 అదనంగా రావచ్చు అనేది. ఆర్జేడీకి 75 సీట్లు, బీజేపీ 74 సీట్లు ఉండడంతో ఈసారి అదే తరహాలో పోటీ ఉండకపోవచ్చు అనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. 2015 ఎన్నికల్లో ఆర్జేడీకి 80 ఎమ్మెల్యే సీట్లు వస్తే జేడీయూకి 71 సీట్లు, కాంగ్రెస్కి 27 సీట్లు వచ్చినాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ సమానంగా 12 సీట్లు వచ్చినాయి. ఆర్జేడీకి 4 వచ్చినాయి, కాంగ్రెస్కి 3 వచ్చినాయి. దీన్ని బట్టి చూస్తే బీజేపీ, జేడీయూ ఒక పక్క, ఆర్జేడీ, కాంగ్రెస్ మరో పక్క బలాబలాలు 2 కోడిగిత్త కనబడుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది, తెలుస్తూ ఉంది. యాదవ్ సమాజం ఎక్కువ ఉండటం, ఆ ఓట్లన్నీ ఆర్జేడీకి పడే పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితిలోనే సహజంగా సకల కుల జనగణన బీహార్లో చేశారు. భారతదేశానికి తమిళనాడు కూడా ఇదిగా ఉన్నది. సో ఓబీసీలో యాదవులు అత్యధికంగా దాదాపు 15% ఉన్నారు, కొయిరాలు దాదాపు 5% ఉన్నారు, ముస్లింలు 18% ఉన్నారు. వీళ్ళు బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారు. 2020 ఎన్నికల్లో కూడా ముస్లిం ఓట్లను ఆర్జేడీ కూటమి 74% మంది, ఎన్డీఏ కూటమి 5% వచ్చినాయి. సో ముస్లిం ఓట్లు ఎటువంటి కీలక పాత్ర పోషిస్తున్నాయో మనకు అర్థమవుతోంది. సో ఇట్లాంటిది ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈసారి 100 సీట్లలో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. సో జనస్వరాజ్ పార్టీ పోషించే పాత్ర ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా చర్చకు దారితీస్తూ ఉంది. సో 18 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి నితీష్ కుమార్ వల్ల బీహార్ సాధించింది ఏమీ లేదని, సో నిరుద్యోగం పెరిగిపోయిందని, వలసలు పెరిగినాయని, సో కులం, కుటుంబ రాజకీయాల నుంచి బీహార్ విముక్తి కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అటు అధికార ప్రతిపక్షాన్ని ఏగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక పీకే ఏం చెప్తున్నాడు, బీహార్ ఎన్నికల్లో 150 సీట్లు నాకు ఖచ్చితంగా వస్తాయని, నేర చరిత్రలకి, కుటుంబ పరిపాలనకి, అవినీతికి ప్రాధాన్యత ఇవ్వనని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఆర్జేడీ, కాంగ్రెస్తో ఆయన లోపాలకారిగా అవగాహన ఉందనేది బయట చర్చన పడుతోంది. అదే నిజమైతే అధిక సీట్లు సాధించి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది. ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకరా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఎన్డీఏ కూటమిని ఓడించడం అనేది ప్రధానమైన ఎజెండా మనకు కనపడతా ఉంది. జనస్వరాజ్ పార్టీకి 150 సీట్లు వచ్చే పరిస్థితి లేకపోయినా 3 లేదా 4% ఓట్లతో 20-25 సీట్లు వస్తాయని చెప్పేసి ఎమ్మెల్యే సీట్లు అర్థమవుతా ఉన్నది. ఈ పరిస్థితిని మనం అంచనా వేయాల్సినటువంటి ఉంది. సరే, మోడీ ఏం చేయబోతున్నాడు, ఎక్స్పర్ట్ ఆయన. 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాజకీయ జీవితం ఆర్ఎస్ఎస్ నుంచి ప్రారంభించి ఇప్పటిదాకా ఆయనకు ఉద్యమ సందంగా నిరంతర రాజకీయాల్లో మెరిగిన వ్యక్తిగా, అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మనం తెలియజేసుకుంటా ఉన్నాం ఆయన. సో 2 జోడేట్లలాగా ఆర్జేడీ కూటమి, అటు నితీష్ కుమార్ కూటమి మధ్య 2 జోడేట్లా జరుగుతున్న క్రమంలో 20-25 స్థానాలు దీనికి వచ్చే పరిస్థితి మనం కనపడుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఉన్నదో ప్రశాంత్ కిషోర్ జనసూరజ్ పార్టీకి సంబంధించి సో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది మన ముందున్నటువంటి పెద్ద ప్రశ్నగా మనకు కనపడతా ఉంది. సో ఈ పరిస్థితుల్లో కింగ్ మేకరా, లేకపోతే కాలగర్భంలో కలిసిపోతారా చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. బీహార్ రాజకీయాల్లో వేటగానికి ప్రవేశించానని చెప్పిన పీకే ఎంత వేటాడతారో, లేక ఆయన్నే మిగిలిన పార్టీలు ఆటాడుకుంటాయో చూడాల్సిన పరిస్థితి అవుతుంది. బీహార్ ప్రజలు ఈసారి ఎవరిని సృష్టిస్తారో అనేది చూడాలి.
సో ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.